ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా టీవీలు మొబైల్ చూసి మన కంటి వెలుగును మనమే మన చేతులారా పోగొట్టుకుంటాను. అందుకని మన కంటికి వెలుగు కోసం ఈ గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుంది. తరచు గుమ్మడికాయ తినే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీనిలో 10% ఫైబర్ ఉంటుంది. ఇక ఇది క్యాన్సర్ ముప్పు తగ్గడానికి విటమిన్ ఏ తోడ్పడుతుంది. ఇంకా బీటా కెరటిన్లో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఐరన్ కూడా ఉంటుంది, ఫోలిడ్ కూడా ఉంటుంది. ఇక ఐబీపీని తగ్గించడానికి కూడా ఈ గుమ్మడికాయ సహాయపడుతుంది. ఇంకా వెయిట్ లాస్ కోసం ఇది చాలా సహాయపడుతుంది. ఇంకా మంచి నిద్ర కూడా వస్తుంది. ఇక మనం తయారు చేసుకుందామా. ఒక ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇక ఆయిల్ వేడెక్కాక కరివేపత్తి వేసుకోవాలి. ఇంకా ఉల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దానిలో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక గుమ్మడికాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేయాలి. కాస్త మగ్గాక అది తీసి చూసాక అది చూడండి మగ్గిపోయింది కదా. ఇక మనం గరం మసాలా వేసుకోవాలి పౌడర్. ఇంకా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక జీరా పౌడర్ వేసుకుంటాం. ఇక చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇది కాస్త కలిపాక కాస్త చూడండి కాస్త నీరు వేసుకోవాలి. అది మగ్గడానికి ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఇక దానిపై కాస్త మూత పెట్టాలి. అది మూత పెట్టాక తీసాక 5 మినిట్స్ చూడండి ఉడికిపోయింది. దానిపై జస్ట్ బెల్లం వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇక మూత పెట్టేసి తీసేసాం, అయిపోయిందండి. ఇంకా చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది. ఇది చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే నేతితో వేసిన చపాతీతో నేనైతే చూసి సర్వ్ చేసుకుంటాను. చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు అండి చూసా ఈరోజు మా ఇంట్లో తయారైంది కదా అంటే పరాటా అండి. పరాటా విత్ కుమ్మడా సబ్జీ అండి. గుమ్మడికాయ అంటే ఫ్రై అండి. చూద్దాం ఎలా ఉంది. సూపర్ కానీ కాంబినేషన్ చాలా బాగుంది. పరాటా అంటే రొట్టెతో నేతిలో వేపించిన రొట్టె అండ్ గుమ్మడికాయ అండి. చాలా ఎమ్మిగా ఉంది, చాలా బాగుంది. చూడండి చూస్తుంది కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చేసింది. ఒకసారి తిందామా. ఎమ్మిగా సింపుల్గా అంటే 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోద్ది. సింపుల్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సరిపోద్ది. ఇది అంటే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి. గుమ్మడికాయ చాలా బాగుంటుంది, మనం కూడా తినొచ్చు. చాలా బాగుందండి. ఓకే బాయ్, మళ్ళీ